క్రూడ్ ఆయిల్ రేట్లు భారీగా తగ్గుతున్నాయి. ముడి చమురు రేటు తగ్గుతుంటే మరి దాన్ని ఉత్పన్న ఇంధనాలైన పెట్రోల్, డీజిల్ రేట్లు కూడా ఆటోమేటిక్గా తగ్గుతాయి. అయితే మరి మన దేశంలో క్రూడ్ ఆయిల్ రేట్లు తగ్గాయి కాబట్టి పెట్రోల్, డీజిల్ రేట్లు కూడా తగ్గిస్తారా? లేకపోతే ఇంకొన్ని రోజులు ఆగిన తర్వాతే పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటారా? ఏదెలా ఉన్నా బ్యారెల్ క్రూడ్ ఆయిల్ రేటు $126కి కూడా గత 3 నెలల్లో పెరిగింది. అలాంటి స్థితి నుంచి ఇప్పుడు $84లకు తగ్గడం నిజంగానే పెద్ద ఊరటనిచ్చే పరిణామంగానే చూడాలి. క్రూడ్ ఆయిల్ రేటు క్రాష్. ఆగస్టు ఫ్యూచర్స్ లో ఏకంగా $80లకు పడిపోయిన బ్యారెల్ రేటు. మరి మన దగ్గర ఇక పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గిస్తారా? గత 3 నెలల్లో గల్ఫ్ వార్ సంక్షోభంతో భారీగా ఇంధన ధరలు పెరిగిపోయాయి. క్రూడ్ ఆయిల్ రేటు బ్యారెల్కు $126 వరకు పెరిగింది. మన దేశంలోనూ ఈ ధరల ప్రభావం భారీగానే పడినా అది మే నెలలో మాత్రమే జనాలకు పాస్ చేశాయి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు. దీంతో పెట్రోల్, డీజిల్ రేట్లు దాదాపు 10% వరకు పెరిగాయి. మరిప్పుడు క్రూడ్ ఆయిల్ రేట్లు $84లకు తగ్గుతున్న నేపథ్యంలో తిరిగి ఈ పెంచిన ధరలు తగ్గిస్తారా అనే ప్రశ్న ఎదురవుతోంది. ఎందుకంటే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు రోజుకు 50,000 కోట్ల నష్టం, నెలకి లక్షల కోట్ల నష్టం అంటూ ఊదరగొట్టిన విశ్లేషకులు ఇప్పుడు క్రూడ్ ఆయిల్ రేటు తగ్గుతున్నప్పుడు ఎంత లాభమో కూడా పబ్లిక్ కి వివరించాలి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ సోమవారం ఏకంగా $84లకు పడిపోగా వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ ఆయిల్ $80లకు తగ్గింది. యుద్ధం ప్రారంభానికి ముందు అంటే ఫిబ్రవరి 28, 2026న క్రూడ్ ఆయిల్ బ్యారెల్ రేటు $72. ఇంకా ముందైతే కేవలం $60 మాత్రమే. ఇప్పుడు తిరిగి ఆ స్థాయికి రేట్లు దిగి వస్తాయో లేదో ఇప్పుడే చెప్పలేం, కానీ $100 రేట్లో మాత్రం అమ్ముడు అవడం లేదు. కాబట్టి ఇతర దేశాల మాట పక్కన పెడితే మన దేశంలో ఇంధన ధరలు తగ్గించాలనే డిమాండ్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది. నిజానికి గత 4 రోజుల నుంచి అంతర్జాతీయ మార్కెట్లలో క్రూడ్ ఆయిల్ ధర తగ్గుతూ వస్తోంది. ఈ క్రమంలోనే ఇరాన్, అమెరికా డీల్ ఫైనలైజ్ కావడంతో అవి ఇంకాస్త తగ్గాయి. హర్ముజ్ జలమార్గంలో నిలిచిపోయిన వందలాది నౌకలు కనుక ఇక మార్కెట్లోకి అందుబాటులోకి వస్తే ముడి చమురు ధర ఇంకా తగ్గే అవకాశం ఉంది. మరి ఈ తగ్గుదల దేశ ఫిస్కల్ డెఫిసిట్ కి మేలు చేసే పరిణామమే. అయితే ఆ మేలుతో పాటు దేశీయంగా వినియోగదారులకు కూడా ఆ లాభం కేంద్రం దక్కిస్తుందా లేదా చూడాలి.